పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హర్రర్ చిత్రం ది రాజసాబ్. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. టీజర్లో ప్రభాస్ వింటేజ్ లుక్లో కనిపిస్తూ అభిమానులు ఆకట్టుకుంటున్నారు. హర్రర్ ఎలిమెంట్స్, ఫన్నీ డైలాగ్స్, ఆకట్టుకునే విజువల్స్తో టీజర్ ఆసక్తిని రేపుతుంది. డిఫరెంట్ జోనర్లో వస్తున్న ప్రభాస్ మూవీగా ఇప్పటికే మంచి బజ్ సొంతం చేసుకున్న ది రాజసాబ్ పై ఈ టీజర్ మరింత అంచనాలు పెంచేసింది. టీజర్ బట్టి చూస్తే ఓ పెద్ద మహల్, దానికి యాజమాని అయిన ఓ వ్యక్తి తరతరాలుగా ఆ మహల్తో పాటు ఆస్తిని అనుభవించాలని అనుకుంటాడు. దీంతో చనిపోయిన తరువాత దెయ్యంగా మారి అక్కడే ఉండిపోతాడు. ఓ సందర్భంలో హీరోయిన్లు అక్కడికి వస్తారు. తర్వాత జరిగిన పరిణామాలే సినిమా స్టోరీ అనిపిస్తుంది. టీజర్ మొత్తంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని తాతగా చూపించారు. కానీ గతంలో ప్రభాస్ ని ముసలి గెటప్ లో చూపించారు. దీంతో ఫ్యాన్స్ థియరీలు అనుకుంటున్నారు. ఆత్మ రూపంలో ఉండే తాత క్లైమాక్స్ లో ప్రభాస్ శరీరంలో ప్రవేశిస్తాడు. దీంతో ప్రభాస్ తాతలా మారిపోయి విలన్స్ ని చితగ్గొట్టేస్తాడని సమాచారం. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాల్వికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించగా మారుతి దర్శకుడు పీపుల్స్ మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇంకొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది పూర్తి చేసుకుని ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్స్ లోకి సినిమాని తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే సినిమాలో ప్రభాస్ కి జోడీగా ముగ్గురు అందాల భామలు నటించనున్నారు. రాజసాబ్ సినిమాలోని నిధి అగర్వాల్, మాల్వికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా రాజసాబ్ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. బాబోయ్, రాజసాబ్ టీజర్ అదిరిపోయింది. ప్రభాస్ లుక్స్ మామూలుగా లేవు. ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారు? మారుతి ప్రభాస్ ను అలా చూపించారు. వింటేజ్ ప్రభాస్ కనిపించాడు. హర్రర్ కంటెంట్ తో పాటు మారుతి మార్క్ కామెడీ కూడా రాజసాబ్ లో అదిరిపోతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ప్రభాస్ టైమింగ్, విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టీజర్ ఈ రేంజ్ లో ఉందంటే ట్రైలర్ ఎలా ఉంటుందో, అలాగే సినిమా ఎలా ఉంటుందో అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా నిడివి 2.5 గంటల కంటే ఎక్కువగా ఉన్న సమయంలోనే 2 భాగాలుగా చేయాలని భావించారు. కానీ ఈ సినిమాని 3 గంటలు కుదించి ఒకే సినిమాగా తీసుకురావాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా రన్ టైమింగ్ గురించి కూడా తాజాగా డైరెక్టర్ మారుతి తెలియజేశారు. దాదాపు 3 గంటల పాటు ఈ సినిమా ఉంటుందని ఈయన క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాని కూడా 2 భాగాలుగా చేయాలనుకున్నారనే విషయం బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా తనతో ఒక్కో సినిమాని 2 భాగాలుగా చేస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.